టీడీపీలో ముసలం పట్టిందంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని 5వ టీడీపీ నాయకుడు వాండ్రసి అప్పలరాజు స్పష్టం చేశారు. మధురవాడలోని నగరంపాలెం గ్రామంలో కుల కట్టుబాట్ల పేరుతో వేధింపులు, కుల బహిష్కరణలు, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆధునిక సమాజంలో కులాంతర ప్రేమ వివాహాలు సాధారణమవుతున్న తరుణంలో ఇలాంటి అనాగరిక కట్టుబాట్లు ఇంకా కొనసాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారిని గ్రామం నుంచి వెలివేయడం, జరిమానాలు విధించడం, కొంతకాలం గ్రామ బహిష్కరణ చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయని అప్పలరాజు ఆరోపించారు. నగరంపాలెంలో కొందరు పెద్దలుగా చెలామణి అవుతూ గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్నారని, శ్మశాన వాటికకు సంబంధించిన వ్యవహారాల్లోనూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు అప్పలరాజు తెలిపారు. అంతేకాదు టీడీపీ సభ్యులమని చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తనపై తప్పుడు ఫిర్యాదులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే సమయంలో నగరంపాలెంకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ దుక్క సూరిబాబు తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. గ్రామంలో ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మరి నిన్న ఏదైతే సాక్షి దినపత్రికలో ఒక కథనం ఈరోజు నేను చూడటం జరిగింది. అందులో మధురవాడ టీడీపీలో ముసలమని పత్రికలో ఒక వార్త రావడం, అది వాండ్రాజ్ సత్యనారాయణ తీసుకెళ్ళాడని ఈ వైసీపీ నాయకులు కొంతమందిని తీసుకెళ్ళినట్టు వచ్చింది. కాగానే జరిగింది వాస్తవం కాదు. ఇది పత్రికల మీద గౌరవంగా అందరం ఉండాలి. పత్రిక అనే దానికి నేనైతే ఫస్ట్ ఎప్పుడు కూడా దానికి ప్రత్యేకమైన గౌరవం ఇస్తాం. దానికి వాండ్రాజ్ సత్యనారాయణ కొంతమంది వైసీపీ నాయకులు తీసుకెళ్ళి వాండ్రాజ్ అప్పలరాజు నగరంపాలెంలో పార్టీని విచ్ఛిన్నం చేస్తాడో అనే ఒక వార్త నేను చూశాను. నేను ఈ నగరంపాలెం గ్రామం అనేది గత దశాబ్దాల కాలం నుంచి కూడా, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామం ఇది ఒకే సామాజిక వర్గం ఉన్నటువంటి గ్రామం ఇది. ఆ గ్రామాల్లో, మా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ సామాజిక వర్గంలో ఇది ఒక గ్రామం. ఇది కాలక్రమేణా ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి నేను నాగో సత్యారావు మా గురువుగారు నేను ఈ ఊరికి ఫౌండర్స్ పార్టీకి నాటి నుంచి ఆయన స్వర్గీయ నాగో సత్యారావు చనిపోయినా నేను ఇప్పటికీ పార్టీలో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు తూచా తప్పకుండా చేస్తున్నటువంటి వ్యక్తిని. అనేక మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు, వెళ్ళిపోయారు, అది సెకండరీ. కానీ ఇవాళ పేపర్లో చూశాను నేను, అది వార్త ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది. ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యక్తి, ఒక 5 వైసీపీ లీడర్లు తీసుకెళ్ళి వాండ్రాజ్ అప్పలరాజు గారు పార్టీని ఇక్కడ విచ్ఛిన్నం చేస్తున్నారని వాళ్ళు ఈ గ్రామానికి కనీసం గత 5 సంవత్సరాల్లో కూడా కనీసం ఆటో ఓటు నగరంపాలెం రావడానికి కూడా భయపడినటువంటి పరిస్థితి. ఆటో ఓటు ఎవరు నగరంపాలెం వచ్చేవాడు కాదు. అటువంటిప్పుడు కూడా ఈ 4, 5 ఎల్లోలు ఎవరైతే ఉన్నారో, ఏమంటే మా గ్రామానికి రోడ్డు కావాలి, నగరంపాలెం గ్రామం అలా గోతులుగా అయిపోయి ఇలాగ ఉంది. ఆయన కూడా మంత్రి, వాళ్ళ శాసనసభ్యుడు. ఆ రోజుల్లో ఒక్కరోజు కూడా గ్రామం అభివృద్ధి గురించి కానీ గ్రామం గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. 2019 ముందు గంటా శ్రీనివాసరావు గారు ఫౌండేషన్ చేసి ఆగిపోయినటువంటి రోడ్నే మళ్ళీ మొన్న 24లో ఆయన మళ్ళీ అధికారంలోకి మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో మరి భర్త గారు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఇద్దరు సహకారంతో 2 కోట్ల చిల్లర, ఇది 3.5 కోట్ల చిల్లర, ఆ రోడ్డు 2 రోడ్లు కూడా నగరంపాలెంకి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ఘనత నేను కష్టపడి తిరిగి, అది మా కార్పొరేటర్ సాయంతో కూడా మేము ఇక్కడ ఊర్లో కానీ ఆ రోడ్ల సాయంతో కానీ ఆ రోడ్లు కానీ మనం ఇవాళ వేయించుకొని ఒక నగరంపాలెంకి అంటే ఎవరన్నా చూస్తే ఒక అభివృద్ధి అంటే నగరంపాలెంలో బాగానే జరిగింది అనేటటువంటి కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం. అటువంటి తరుణంలో ఈ గ్రామంలో ఈ పక్కన పెట్టి, అభివృద్ధి పక్కన పెట్టి, కొంతమంది స్వార్థం కోసం, స్వార్థ పరులు వాళ్ళ ఇమేజ్ని అనధికారికంగా నాకేదో నాయరకం పూర్వీకుల నుంచి మా గ్రామాల్లో 6 కుటుంబాలు ఉండేవి. నాగోతి, బేవర, ఇలిపిల్లి, మరిపిల్ల, ఈ సర్నేములతో ఉండేటటువంటి గ్రామం. ఆ గ్రామానికి ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు. అది పూర్వీకులు ఎప్పుడో, మా పూర్వీకులు అనాది కాలంలో ఏదైనా ఇది ఇక్కడ ఏదైనా ఈ లోపల ఏదన్నా ఉంటే మాకు పెత్తాతన ఒక ఆయన ఉండేవాడు, ఎల్లనాడు ఫాదర్. ఆయన మాకు కుల పెద్ద. ఆ రోజుల్లో నేను ఆయన 1-2 సందర్భాల్లో ఆయన దగ్గర సంఘంతో గురికి వెళ్ళాను. ఈ సామాజిక వర్గానికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళేవారు.
అది కాలక్రమేణా రోజులు మారిపోయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జనాలకు నాలెడ్జ్ పెరిగి అభివృద్ధి పెరిగిన తర్వాత ఇప్పుడు గూగుల్ ప్రపంచంలోకి వచ్చాం. మా చిన్నాన్నగారు 2016లో చచ్చిపోయాడు. ఆయన కూడా అప్పటి వరకు నాయకత్వం చేసేవారు. అప్పటి వరకు కొద్దిగా ఉన్న తర్వాత మేము ఇక్కడ పెద్దలందరూ పోయారు. ఇటువంటి వాటికి మనం ఉద్వాసన పాడాలి. గ్రామాలు అభివృద్ధి చెందాయి, పిల్లలు కూడా చదువుకుని హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు. కాబట్టి దీని తర్వాత కూడా నేను కూడా ఇటువంటి సందర్భాల్లో వీళ్ళు వ్యవహార పరిస్థితి ఎప్పుడైతే బాగోలేదో వెళ్ళా. ఈ ధర్మిల మా సోదరుడు వాళ్ళ కుమారుడికి వివాహం అయినప్పుడు, రవి గారి కుమారుడు వివాహం అయినప్పుడు ఒక లవ్ మ్యారేజ్ అయిన తర్వాత అది చేసుకుంటామంటే ఆయన ప్రాధేయపడ్డాడు. పోలీసులు మన పిఎం పాలెం ఎస్ఐ కూడా ఉన్నాడు. ఏమండి ఇప్పుడు భవిష్యత్తులో ఇంక ఇలా వద్దు, నా కొడుకే కాదు, ఇప్పుడు నాకు ఆయన కూడా ఒకటి ప్రాధేయపడ్డాడు. ఈది మధ్యలో అందరికీ దండం పెట్టి, మీరు నా కొడుకు పెళ్ళికి రావద్దు, మీకు ఇష్టం లేకపోతే మానేయండి, కానీ భవిష్యత్తులో మీరు సరిగా ఉండండి, మారండి. ఎందుకంటే ఇవాళ గూగుల్ ప్రపంచంలోకి వచ్చాం. విశాఖపట్నం మహానగరాన 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. మీరు నాకు రాకపోయినా పర్వాలేదు, మానేసేయండి, తర్వాతనే మీరు మారండి, ఇంకా మనం మారుదాం అని ఒక నిర్ణయానికి వస్తే భీష్మించి కూర్చొని మా దగ్గర రాజముద్ర ఉంది, మా ముద్ర అయితే కానీ ఎవడో వెళ్ళడానికి వీల్లేదు అని శాసనాలు చేసింది ఈ 6 చేశారు. మేము ఆ రోజునే వ్యతిరేకించాం, కుదరదు అని. తర్వాత కూడా ఈయన మాకు అందరికీ ఇక్కడ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవుడిల్లు దగ్గర పెళ్ళి అవుతుంది. ఎవరైనా మా కార్యక్రమం అక్కడ చేసుకుంటాం. మేము అక్కడికి పసుపు దంచడానికి వెళ్తే ఈ 6 కనీసం నేను గ్రామాన్ని అనేక సందర్భాల్లో యువజన సంఘం తరఫున కానీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో కానీ నడిపించడానికి అనేక రకాలుగా నేను సహాయపడినటువంటి వ్యక్తిని. మమ్మల్ని ఎవరిని పిలకుండా మా వానరాజ్ ఫ్యామిలీలకు సంబంధించి మిమ్మల్ని వెలివేస్తున్నాం, మీకు భోజనాలు చెప్పట్లేదని చెప్పిన వాళ్ళు కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసిన తర్వాత మాకు అలా వీళ్ళు చెబుతూ చేయడమే కాకుండా పక్క గ్రామం రేవలపాలెంలో మామూలు చుట్టాల భోజనాలు కూడా కాదు, పెళ్లి పేరణం కాదు, ఒక అమ్మవారి గుడికి సంతర్పణ. ఆ సంతర్పణ కార్యక్రమం అయితే వీళ్ళు వెళ్ళి మేము వాళ్ళ పలానా వాళ్ళ కులం వెలివేశాం, మీరు భోజనాలు చెప్పొద్దని వాళ్ళకి చెబితే నేను అప్పుడు సిపి గారికి కంప్లైంట్ పెట్టాను. వీళ్ళ వ్యవహారం వీళ్ళకి పిచ్చి ముదిరి రోకలు చుట్టమన్నట్టున్నారు, బుర్రకి వీళ్ళకి పిచ్చి బాగా ముదిరినట్టుందని చెప్పి నేను సిపి గారికి కంప్లైంట్ పెడితే ఆ రేవలపాలెం వాళ్ళని నేను అడిగాను, మీరు రండి అంటే వాళ్ళతో వెళ్ళి వీళ్ళు పోలీసులు విట్నెస్కి రమ్మంటే ఇంకెందుకు అయిపోయిందిలేండి, ఇంకెలాంటి ఎందుకు వదిలేండి, వాళ్ళేదో బుద్ధి లేనో లేదో అన్నారు, ఇంకా ఉంది లేదో బ్రదర్ అని మన శ్రీనారు చెప్పడం జరిగింది. అది సెకండరీ. ఎందుకంటే అది ఏమిటంటే వీళ్ళు పక్క గ్రామానికి కూడా ఈ పాకించేటటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు. మేము కూర్చున్నప్పుడు ఒక నాయుడు అన్నాడు, ఈవేళ తెలగాలు చేసుకుంటాను, రేపు పొద్దున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు చేసుకుంటారు, నా పీకపోయినా ఎలాంటి సహించనయ్యా అంటే వీళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, వీళ్ళ నాయకత్వానికి వీళ్ళకి ఎంతవరకు వీళ్ళకి అవగాహన ఉంది. గ్రామంలో ఒక పెద్దరిగా ఒక పెద్ద మనిషిగా కుటుంబానికి మనం ఏదో అడుగుగా మనం పెట్టుకుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని వివాహాల్లో అందరికీ పిల్లలకి వాళ్ళకి అంటారు కానీ వాళ్ళు రాతలకు అంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, ఐఏఎస్ఎల్ చేస్తున్నారు, డాక్టరేట్లు చేస్తున్నారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు, నేను అదే చెప్పాను ఆవేళ కూడా, వాళ్ళ స్థాయిలో వాళ్ళ జీవిత భాగస్వామిని వాళ్ళు ఎంచుకుంటారు. ఎంచుకునేటప్పుడు తల్లిదండ్రులకు ఇబ్బంది ఏదన్నా ఉందనుకోండి ఆ ఫ్యామిలీ వరకు చూసుకుంటారు. మా గ్రామానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. గ్రామాల్లో ఇవాళ అనేక రకమైన, మా గ్రామంలో మాకంటే అద్దెల కూలీలు ఎక్కువ ఉన్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారు. నేను శత విధాలా బోధపరిచాను, వినకపోతే వీళ్ళు ఒక వర్గానికి ఈవేళ ఆ భోజనాలు చెప్పకుండా ఆపేసేసి, ఈవేళ నిన్న సాయంత్రం మాకు ఒక పండగ చేస్తాం. ఇక్కడ అమ్మవారి ఇల్లు ఉంది, అది వాళ్ళ సైడ్ ఉంది. ఇక్కడ పార్క్ ఒకటి ఉంది, ఇది ఇది మా వానరాశి, ఇది రవి వాళ్ళ తాతయ్యల తాళం నుంచి కూడా వాళ్ళదే, వాళ్ళ షాప్ కూడా అందులోనే ఉంది. మేము దాన్ని వాళ్ళు అది ఎప్పుడైతే వాళ్ళు మా వైపు రావద్దన్నారో మా వైపు మీరు రావద్దని మేము కూడా అనడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే మా ఇక్కడి నుంచి జంక్షన్గా నడిచి వెళ్తే ఎంత దూరం, అట్నుంచి ఇటు నడిచి వచ్చినా అంతే దూరం అవుతుంది కదా. వాళ్ళు అన్న తర్వాత మనం కూడా అది అనడం జరిగింది. అందులో భాగంగా నన్ను గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు, వెళ్ళి మా పార్టీ తరఫు నుంచి తీసుకెళ్ళాడు, వైసీపీ నాయకులు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకుడిని మీరు సస్పెండ్ చేయండి అని వైసీపీ నాయకులు. మేము ఎప్పుడైనా అలాంటి రాజకీయాలు చేసామా? కుల రాజకీయాలు కానీ, శవ రాజకీయాలు కానీ ఎప్పుడైనా మేము చేసామా? వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? 6 నెలల నుంచి 1 నెల నుంచి కూడా 6 నెలల 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 నుంచి కూడా 6 నె
వీళ్ళకి చెప్పాల్సిన పని ఉండే. ఏ రోజున వెళ్ళేవారు కానీ చేసిన గ్రామానికి ఏమంటే ఒక డ్రైన్ కానీ ఒక కాలు కానీ ఒక రోడ్డు కానీ కావాలని చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు లేదు, గతంలోనూ లేదు. ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన మీరు చెప్తే ఆశ్చర్యం అయిపోతారు. జీవీఎంసీలో ఉన్నటువంటి విలీనం అయిపోయిన తర్వాత మహానగరానికి అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ కట్టి శ్మశానాలు డెవలప్ చేశారు. శ్మశానానికి కాటి సుంకం ఎవరు వసూలు చేస్తారు? అక్కడ కాటి కాపలా ఉంటే కాటి కాపలా వసూలు చేస్తారు, కానీ దానికి కూడా 1500 2000 వసూలు చేస్తారు వీళ్ళు. అవి అకౌంట్కి రావు, దేనికి రావు. ఈ రకమైన పరిస్థితి ఇక్కడ నడుస్తుంది. మేము చాలా సందర్భాల్లో చెప్పాం. మా సోదరుడు ఆర్మీలో చేశాడు, జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఉన్నాడు. ఆడు పెళ్లి చేసుకుని ఆడు కుటుంబం ఎక్కడో ఉంది, ఫ్యామిలీ ఎక్కడో ఉంది, ఆడేదో బోర్డర్లో ఉన్నారు.